హలో హోమ్ కుక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మటన్ కీమాని ఎప్పుడూ ట్రై చేసేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా, తొందరగా కూడా అయిపోతుంది. ఈ మటన్ కీమా రెసిపీ కోసం 1/2 kg మటన్ కీమాని 2-3 సార్లు నీళ్ళల్లో బాగా కడిగి పెట్టుకోవాలి. అలా కడిగి పెట్టుకున్న కీమాని ఇలా స్ట్రెయినర్లో పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా పోయి బాగా డ్రైగా అవుతుంది. ఒకవేళ కొవ్వు ఎక్కువగా ఉంటే దాన్ని తీసేయండి. కీమా కడిగి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, కొబ్బరి పొడి వేసి 2-3 సార్లు గరగరగా తిప్పుకోవాలి. తర్వాత మళ్ళీ అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. పేస్ట్ చేసేటప్పుడు అస్సలు వాటర్ యూస్ చేయకూడదు. ఇలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక మిక్సీ జార్లో 1/2 కప్పు పప్పులు వేసి పిండి రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పప్పుల పిండి ఉంటే అదే యూస్ చేయొచ్చు. రెడీ చేసుకున్న పిండి పక్కన పెట్టుకొని అందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న కీమాని వేసి కొంచెం స్మాష్ అయ్యేలాగా 2-3 సార్లు గరగరగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ కూడా అస్సలు వాటర్ యూస్ చేయకూడదు. మొత్తం ఒకేలాగా స్మాష్ అయింది అని అనిపించిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసేయకండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పుల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా వాటర్ యూస్ చేయకూడదు. గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం కీమాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలపాలి. కీమా, మసాలా, కారం, ఉప్పు అన్నీ నీట్గా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మీకు కావాలంటే చేతులకి కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి తగినట్టు పేస్ట్ని తీసుకొని ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. పేస్ట్ని మొత్తం ఇలా చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్తో గ్రీస్ చేస్తే ఈ బాల్స్ అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ యూజ్ చేస్తున్న ప్యాన్ స్టీల్ లేదా ఐరన్ అయితే ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వాలి. అందులోనే ఈ మసాలాలన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవుతే మసాలాలన్నీ వేసిన వెంటనే మాడిపోతాయి. ఫ్లేమ్ అయినంత మీడియం టు లోనే ఉంచుకోండి. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా సిజర్స్తో కట్ చేయడం మా అమ్మ టెక్నిక్. ఉల్లిపాయ, మసాలాలు, పచ్చిమిర్చి అన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే ఉండాలి. ఇలా సైడ్స్కి అంటుకున్నది కూడా మొత్తం కలిపేసి ఫ్రై చేయండి. కాసేపు తర్వాత ఈ ఆకుని తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కీమా బాల్స్ని విరగకుండా మెల్లగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ ప్యాన్ మొత్తం నీట్గా అరేంజ్ చేసుకోవాలి. మీకు చేత్తో పెట్టడం కుదరకపోతే స్పూన్ కూడా యూస్ చేయొచ్చు. పెట్టుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒక స్పూన్తో కీమా బాల్స్ అన్నిటినీ ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పుడు చాలా స్లోగా తీయాలి, లేదంటే బాల్స్ విరిగిపోతాయి. ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వండి. 10 మినిట్స్ ఇంకొక సైడ్ కూడా ఉడికిన తర్వాత ఒక స్పూన్తో ఎక్కడ బాల్స్ విరగకుండా బాగా స్లోగా కలుపుకోవాలి. ఒకవేళ నాన్ స్టిక్ కాకపోతే 5 మినిట్స్కి ఒకసారి తీసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక మిగిలిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసి బాగా కలిపిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు ఉప్పు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత నీట్గా స్పూన్తో స్లోగా కలుపుతూ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1.5 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసి ఇలా స్పూన్తో స్లోగా కలుపుకుంటే అంటుకోకుండా ఉంటుంది.
10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అప్పుడు అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, పర్ఫెక్ట్ మటన్ కీమా రెసిపీ రెడీ. జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీకు ఈ మటన్ కీమా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.